వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. దుర్గమ్మ ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించబడుతున్నప్పటికీ దేవస్థానం కానుకల సొమ్ము గురించి వివాదాలు తెచ్చిపెట్టాయి. దసరా నవరాత్రుల్లో అన్ని ప్రభుత్వ శాఖలు ఇండిపెండెంట్ పెట్టి అమ్మ సొమ్ము ఖర్చు చేస్తున్నారు. ఏటా 4500 మంది పోలీసులకు మాత్రమే 1 కోటి ఖర్చు అవుతుంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి పద్ధతి లేదు. కానీ దుర్గమ్మ ఆదాయానికి ప్రతి సంవత్సరం కోత పడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ కు 50 లక్షలుగా ఖర్చు వెళ్తుంది. ఇంద్రకిల దిగువ ప్రాంతాలు, రోడ్లు, స్నానఘాట్లు, పార్కింగ్ ఏరియాలు, టికెట్టు, ప్రసాద కౌంటర్ల దగ్గర పారిశుద్ధ్య పనులను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఈ పనులు కార్పొరేషన్ బాధ్యత. అయితే ఇందుకోసం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం లక్షలు చెల్లించాలని ఇండెంట్ పెట్టడం ఎంతవరకు సమంజసమో కార్పొరేటర్ శానిటైజేషన్ విభాగంలో పనిచేయని పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. మస్తరు వేయించుకుంటూ తమ స్థానంలో జీతాలకు వేరే వారిని పెట్టి పనిచేయిస్తుంటారు. అలాంటి పరిస్థితిలో కనీసం దసరా ఉత్సవాల్లో ఈ విధానంపై సమీక్ష అవసరం ఉంది.